అయ్య బాబాయ్ ఏంటిలా పడ్డావు? స్టూల్ జారింది పడ్డాను. స్టూల్ జారితే ఓకే, కాలు జారితేనే కష్టం. అయినా వచ్చి నష్టమే లేదు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు లేకపోతే నేను ఎందుకు పడతాను? అంటే కావాలనే పడ్డావా? ఎవరైనా కింద పడితే అమ్మ అంటారు, నువ్వేంటే సూరి అంటావు? తల్లి లేని బిడ్డనుగా. మట్టి గడ్డేం కాదా? కొంచెం మూవ్ రాయవా? నీకు మూవ్ రాయడానికి, ఫేస్ కి పౌడర్ రాయడానికి, నెత్తిపైన గొడుగు పట్టుకోవడానికి నేనేం పండుగల్లో వెదవని కాదే. చిచి, నీకు సరసమే తెలీదు. ఎంత మాటనా? ఏమంటివి సరసం గురించి నా దగ్గర మాట్లాడుచుంటివా? సరసంలో నవరసాలు తెలిసిన వాడి నేను సరసమాడిచో నీవు నీరసించదు. నవరసాలు తెలుసన్నా అప్పుడే నీరసపడిపోయా? ఈ నీరసం ఆ నీరసం కాదులే. సరసం ఆడితే కదా తెలిసేది ఏ నీరసం ఏంటో. సరసానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు లోపలికెళ్ళు. ముందు లోపలికెళ్ళే. సరసం ఆడితే నీరసం వస్తుందో లేదో తెలియదు కానీ ఆయాసం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. నేను లేనే వెళ్ళిపోయాను. Oh God, you have no daya, నాకేమో సింగిల్ లెగ్ లేదయా. నడే దమో నదేబా నడే పింతో నానాబా బాబరబా. ఏంటి సార్ కాలు వంకే చూస్తున్నారు? ప్యూరా కాదానా? ప్యూర్ జైపూర్ సార్. జైపూర్ ఓకే, మియాపూర్లో దొరుకుతాయా? సొమ్మునిస్తే షోలాపూర్లో కూడా దొరుకుతుంది సార్. అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా దొరుకుద్ది అనమాట. ఏంటి సార్ ఫ్యూచర్ జైపూర్ అంటున్నారు? సేమ్ మ్యాటరా? నీ మ్యాటర్ ఏంటి? ఒక అన్ఫార్చునేట్ డే, ఇద్దరికి పెళ్లి చేశాను. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు నా కాళ్ళు తీసేశారు. పెళ్ళైన వాళ్ళు మాత్రం హ్యాపీగా హనీమూన్ తిరుగుతున్నారు, నేను మాత్రం కుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. నువ్వేం బాధపడకు, ఇదిగో ఈ 100 తీసుకో. ఎక్స్పెక్ట్ చేశాను. నా కళ్ళల్లో నీ కాళ్ళు చూసుకుంటున్నాను. అవును, నీకు ఒక లెగ్ తీస్తామన్నారా 2 తీసేస్తామన్నారా? మాక్సిమం 2 పోవచ్చు. అయితే ఓ 500 జైపూర్ లెగ్స్కి అడ్వాన్స్ ఇద్దాం. 500 లేవు, 200 ఉన్నాయి. సరే సింగిల్ లెగ్గే సెటిల్ చేద్దాం. సింగిల్ లెగ్గా అయినా కష్టమే, ఈ బతుకు ఎలా బతకాలి? ఒక బెగ్గర్ బాధ మరో బెగ్గరే అర్థం చేసుకోగలరు బ్రదర్. తీసుకోవా బాబు, అప్సెకును మాటలు నువ్వు ఎక్కడ మనిషివే బాబు? చెంగు నా గంతులు వేయండి ఓ జాతివన్నే బుర్జాయిల్లారా. ఈ దేశంలో మనుషులు బుర్రతో ఆలోచించారు, మనసుతో ఆలోచిస్తారు. అందుకే బెగ్గర్ల పని హ్యాపీ. సూర్య ఎక్కడికి వెళ్ళిపోయావు? బండి సరిగా లాకవలేదు. వాళ్ళ పాటికి అభిషేకాలు కూడా చేంజ్ చేసుకుని ఉంటారు. అవునా? మనమే లేట్. ఏం పర్వాలేదు పదా. నువ్వొకటి గమనించావా ఇప్పుడు? ఏంటది? మన ఇద్దరం 7 అడుగులు వేసాం. అయితే 7 అడుగులు వేసామంటే ఇద్దరికి పెళ్ళైపోతుందన్నమాట. అలాగా? 8, 9, 10. ఇప్పుడు 10 అడుగులు వేసాం. ఇప్పుడు కూడా పెళ్ళొద్దంటావా? ఖచ్చితంగా. అదేలా? ముందేసిన 7 అడుగులు పెళ్లికి, తర్వాతేసిన 3 అడుగులు 3 రాత్రులకి. ఓరి నాయనోయ్, నువ్వు పెళ్లి నుంచి సోమరం దాకా వెళ్ళిపోయి కదా నీ దుంపదగా. నీతో చస్తున్నానే నేను. ఏమయ్యా బుద్ధుందా? చూస్తుంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లా ఉన్నారు. అమ్మాయిని పట్టుకుని పవిత్రమైన దేవాలయంలో తిడతావేంటి? దేవాలయానికి వచ్చింది మొక్కుకోవడానికా తిట్టుకోవడానికా? చూసావా, గుళ్ళో పూజారి కూడా మనల్ని భార్యాభర్తలు అంటున్నాడు. కర్మ కర్మ. ఏంటిది? ఈ రెండిట్లో ఒకవేళ పట్టుకో. దేనికి? పట్టుకో చెప్తాను. ఇదిగో. థాంక్స్ సూర్య, నేను అనుకున్న జరుగుతుంది. ఏమనుకున్నావేంటి? ఈ వేలు పట్టుకుంటే మన ఇద్దరు పెళ్ళవుతుంది అనుకున్నా. ఈ వేలు పట్టుకుంటే పెళ్ళైపోద్దా? మరి ఆ వేలు పట్టుకుంటే ఏమవుద్ది? పండు లాంటి పిల్లలు పుడతారు అనుకున్నా. పండు లాంటి పిల్లలు? ఉన్న ఒక్క పండు కడతాను యాగలాగా వస్తున్నాం, ఇంకో పండుగడ? అసలు గుళ్ళో పెళ్లి పిల్లలు అసలు ఆడపిల్లవేనా? వద్దుదా నీకు? సారీ 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 సారీ. రా ప్రసాదం తిందాం. రా. వస్తున్నాను కదా, కూర్చో. అబ్బా, ఇంకా తల పట్టుకుంది చాలు గాని ప్రసాదం పెడతాను ఉండండి. నువ్వు అలా నలుగురిలో అండి అండి అనకే, నాకు మండుద్ది. ప్రసాదం తింటే చల్లారుతుందిలే. పెట్టు. అమ్మో రక్తం. వద్దు వద్దు, దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్లు ఇవ్వద్దు. ఎప్పుడో నువ్వు నాకు సేవ చేసావు కాబట్టి నేను నీకు సేవ చేస్తున్నాను అంతే. దానికి దీనికి అర్థమైందా? పంజుడు. ఏదేది? ఛీ, నువ్వు ఈ జన్మకు మారవే. నువ్వే మారచ్చుగా.